రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న భారీ చిత్రాలలో కల్కి 2 ఒకటి. గత సంవత్సరం వచ్చిన కల్కి సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టాడు ప్రభాస్. కల్కి 2 సినిమాతో భారీ విక్టరీని సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి పెట్టిన నాగశ్విన్ తొందరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లి మరొకసారి పెను రికార్డులను కొల్లగొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి 2 సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కీలకంగా మారబోతుందట. మొదటి పార్ట్లో ఆయనకు లెంత్ తగ్గింది. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మీదనే సినిమా మొత్తాన్ని నడిపించారు. కానీ సెకండ్ పార్ట్లో మాత్రం భారీ యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు ప్రభాస్ ఇమేజ్ను మ్యాచ్ చేసేలా స్టోరీ కూడా ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రభాస్ లాంటి నటుడితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ని తెరకెక్కిస్తే ప్రేక్షకులు థియేటర్స్కి ఒక్కొక్కటికి 2 సార్లు ఈ సినిమా చూడడానికి క్యూ కడతారు. ఈ సినిమాతో ప్రభాస్ మరొకసారి తన స్టార్డమ్ను విస్తరించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్లో పాల్గొని తను చాలా బిజీగా ఉన్నాడు. తొలి భాగం షూటింగ్ చేస్తున్న సమయంలో రెండవ భాగానికి సంబంధించి 30% షూటింగ్ పూర్తయిందని ప్రకటించారు. అయితే తాజాగా మిగిలిన 70% షూటింగ్కి సంబంధించి నాగి ప్రణాళికను సిద్ధం చేశారు. మే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. తొలి స్కెడ్యూల్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటారు. అటుపై జూన్లో రెండవ స్కెడ్యూల్ మొదలవుతుందంట. ఇందులో చాలా మేజర్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులోనే ప్రభాస్, కమల్ హాసన్పై కీలక పోరాట ఘట్టాలు చిత్రీకరించనున్నారట. రెండవ భాగంలో ప్రభాస్ పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. తొలి భాగంలో ఎక్కువగా అమితాబ్ బచ్చన్ పాత్ర హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంటుందన్నది నాగ్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ ఆలస్యమైన ఓ 2 సినిమాల ప్రభావం ఈ ఒక్క సినిమా కథలోనే ఉంటుందన్నారు. ప్రభాస్ పాత్ర రెండవ భాగంలో అభిమానులు ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించారు. కల్కి పార్ట్ 1తో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ కల్కి పార్ట్ 2తో 2000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.